హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు చాలా అప్పుల పాలు అవుతున్నాయంటే కారణం వారు ఎప్పుడైతే సిక్ అవుతారో అంటే అనారోగ్యానికి గురవుతారో అప్పుడు వారికి సరైన ఆర్థిక మరి పోషణ లేక అంటే వారు హాస్పిటల్లో బిల్లు చెల్లించలేక మరియు ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలవుతున్నారు. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు సమాజంలో మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. నేను కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మంచి మంచి మరి స్కీమ్స్ ఉన్నాయి. మీకు కూడా నచ్చితే అంటే ఇద్దరు పిల్లలకి భార్యాభర్తకు కేవలం దాదాపు ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే వారికి ప్రీమియం సంవత్సరానికి ఒక 20,000 వరకు అవుతుంది. దీన్ని నెలవారీగా కూడా మీరు నెలకు 2,000, 1,500 కూడా చెల్లించుకోవచ్చు. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలు కాకుండా అంటే డబ్బున్నోళ్ళు వాళ్ళు ఎంత బిల్లు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లిస్తారు. వారితో సమానంగా మనం కూడా కార్పొరేట్లు అంటే పేద మధ్యతరగతి వారు కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. అది మీరు 5 లక్షలు తీసుకుంటారా, 10 లక్షలు తీసుకుంటారా, మీ ఆర్థికపరమైన విషయాలను చూసుకొని మీరు 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ తీసుకోండి. నేను సజెస్ట్ చేసే ఏంటంటే 10 లక్షలు తీసుకుంటే ఇది మీకు ఇంకొక 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ఎక్స్టాండ్ అయ్యి ప్రతి కుటుంబ సభ్యునికి ఖచ్చితంగా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీకు సహాయం చేస్తుంది. అలాగే మీ పొరుగు వారికి కూడా చెప్పండి. అలాగే నేను ఏదైతే తీసుకున్నానో 10 లక్షలు కేర్ హెల్త్ ఇన్సూరెన్సు ఇది మంచిగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా మీ కుటుంబం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ కొన్ని సమయాల్లో అనారోగ్యం గురైనప్పుడు మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా మీ క్యాష్లెస్ విధానం ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా మీరు చెల్లించకుండా కేవలం ఆ కంపెనీయే మీరు చేయించుకున్న వైద్యానికి పూర్తి డబ్బులు చెల్లిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు నా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు మనందరం పేద మధ్యతరగతి కుటుంబాలు మనం ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా అనారోగ్య సమస్య వచ్చినా మనం ఆరోగ్యం కంటే ఎక్కువ కాదండి. మీరు ఆలోచించండి. మీరు పెట్టే ఖర్చులో ఖచ్చితంగా మీరు మిగిలించుకొని ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ కుటుంబం యొక్క ఆర్థికపరమైన విషయాలను ఆలోచించి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ తీసుకోండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ కుటుంబం ఎప్పుడు ఎక్కడైనా అనారోగ్యం గురైనా ఎక్కడైనా జరిగితే అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా ఖచ్చితంగా మీకు దాంట్లో కవర్ అవుతుంది. ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆ కంపెనీ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే తీసుకోండి. థ్యాంక్ యూ.